హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఏంటంటే ఈ నెల 7వ తారీఖున మే 7వ తారీఖున వైశాఖ అమావాస్య. ఆ రోజున కనుక ఇలా చేస్తే నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. హిందువులు సాధారణంగా అమావాస్యను అశుభకరమైన సంఘటనగా భావిస్తారు. ఈ రోజున ఏ పనులు తలపెట్టినా ఆ పనులు పూర్తి కావని అంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం ఈరోజు కొన్ని పనులకు అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. మన పూర్వీకుల ఆత్మశాంతి కోసం అమావాస్య రోజున తర్పణాలు వదలటం, పిండ ప్రదానాలు చేయటం, శ్రాద్ధకర్మలు చేస్తారు. అంతేకాకుండా ఈ రోజున చాలామందికి దానాలు కూడా ఇస్తారు. ఈ పవిత్ర కర్మలను ఆచరించడం వల్ల మీకు పుణ్యం లభిస్తుంది. ఇక ఈ వైశాఖ అమావాస్య యొక్క తేదీ అలానే సమయం, అంటే అమావాస్య ఎన్నింటికి ప్రారంభమై ఎన్నింటికి ముగుస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో వచ్చే అమావాస్యను వైశాఖ అమావాస్య అంటారు. ఇది మే 7వ తేదీ ఉదయం 11:41 ప్రారంభమై మరుసటి రోజు మే 8వ తేదీ ఉదయం 8:51 ముగుస్తుంది. ఈ అమావాస్య రోజున ఎలా చేస్తే నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది, పితృదేవతల ఆశీర్వాదం మనకి లభిస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం వైశాఖ అమావాస్య రోజున విష్ణువును పూజించే సాంప్రదాయం కూడా ఉంది. ఈరోజు శ్రీహరి ఆరాధన వలన మోక్షం కలిగి నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతుంది. అలానే విష్ణువు పితృదేవతలు ఇద్దరు కూడా రావి చెట్టుపై నివసిస్తారని చెప్తూ ఉంటారు. కాబట్టి అదే రోజు రావి చెట్టుకు నీరు పోయడం వలన మంచి ఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలో పితృదోషాన్ని తొలగించడానికి ఈ రోజున పిత్రా చాలీసాను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. విన్నారు కదండి. ఈ వైశాఖ అమావాస్య రోజున నరదిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి, అలానే మన పితృదేవతల ఆశీర్వచనం మనతో ఉండాలి అంటే కూడా ఏం చేయాలి అనేది ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.